బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటైంది. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. మొత్తం 7 సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సిట్ బృందంలో అడిషనల్ ఎస్పీలు కొల్లి శ్రీనివాస్, శ్రీహరిబాబు, డిఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ కె శివాజీ, నాగ శ్రీనివాస్ ఉన్నారు. ఇక 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో గత ప్రభుత్వంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ అందిస్తారు. క్రాంతి. గత ప్రభుత్వ హయాంలో ఏవైతే మద్యం కుంభకోణం జరిగింది, భారీ స్థాయిలో మద్యానికి సంబంధించిన లావాదేవీలు జరిగినాయి. ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాల్లో కుంభకోణం జరిగిందంటూ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కూటమి నేతలు పెద్ద ఎత్తున ఆరోపణ చేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పైన దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా దర్యాప్తులో ఈ రోజు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పైన సిట్ నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక దర్యాప్తులో కొంత కీలక మలుపు తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకల పైన ఏవైతే గతంలో కేసులు నమోదు చేసిందో సిఐడి, దానికి సంబంధించి ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు వేగం పెంచేందుకే సిట్ నియమించాలంటూ కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన డీజీపీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అయితే ఈ సిట్ అధిపతిగా విజయవాడ సిపిగా ఉన్న రాజశేఖర్ బాబుని నియమించింది. ఇక సిట్ లో ఎస్పీ సుబ్బారాయుడు, అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస్, ఆర్ శ్రీహరిబాబు, డిఎస్పీ శ్రీనివాస్ నియమించడం జరిగింది. మొత్తం సిఐలకు సంబంధించి శివాజీ, సిహెచ్ నాగ శ్రీనివాసులు మొత్తము 6 సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ దర్యాప్తుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అటు అక్రమంగా ఎంఆర్పి అంటే ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం నగదుతోనే గత ప్రభుత్వ హయాంలో మద్యం మొత్తం పూర్తి స్థాయిలో విక్రయాలు జరిగినాయి. దానికి సంబంధించి పెద్ద ఎత్తున నగదు చేతులు మారింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిలన్నిటికీ సంబంధించి అసలు ఏ రకంగా జరిగింది, అదేవిధంగా నగదు బదిలీ ఏ రకంగా జరిగింది, అమ్మకాల విషయంలో ఏ రకంగా అవకతవకలు జరిగింది, అన్నిటిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సిట్ ఇప్పుడు దాకా దర్యాప్తుకు సంబంధించిన నివేదికలన్నీ కూడా సిట్ కి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. ఆ కేసులకు సంబంధించిన వివరాలన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సిట్ కి సంబంధించి కూడా అటు సాధ్యమైన త్వరగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం సిట్ అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి చక్రి. క్రాంతి, మద్యం విక్రయాలపై ఎలాంటి దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది? ఏ అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? అదేవిధంగా దీనికి సంబంధించి దర్యాప్తు నివేదికను ఎప్పుడు సమర్పించే అవకాశం ఉంది అధికారులు? అయితే ఈ దర్యాప్తుకి సంబంధించి ప్రస్తుతం ఈ రోజు సిట్ నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు కూడా సిఐడికి సంబంధించి అనేక కోణాల్లో ఈ దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్మకాలు జరగడం జరిగింది. దాంతో పాటు మద్యం అమ్మకాలకు సంబంధించిన బ్రాండ్ల విషయంలో అంటే ఎవరైతే బ్రాండ్లకి సంబంధించి జే ట్యాక్స్ పేరుతో వసూలు చేశారో, జే ట్యాక్స్ ఎవరైతే కట్టారో వాళ్ళ వరకే ఆ బ్రాండ్ల రాష్ట్రంలో కొనుగోలుకి సంబంధించిన వ్యవహారం అంతా జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నగదు బదిలీ అయితే జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం దర్యాప్తులో కొంత కీలకమైన అంశాలు తెలిసినట్టుగా కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అటు కేవలం అంటే డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదుతో ఈ మద్యానికి సంబంధించి ప్రభుత్వమే అమ్మిన నేపథ్యంలోనే కొంత అవకతవకలు జరిగాయి. నగదు పెద్ద ఎత్తున బదిలీ జరిగింది. తాడేపల్లి కేంద్రంగా ఇదంతా కూడా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి ఆరోపణల పైన కూడా సిఐడి గతంలో విచారణ చేపట్టింది. అయితే ఈ ఆరోపణలన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతము ఆ సిఐడి విచారణ కావచ్చు, కేసులన్నింటినీ కూడా ప్రస్తుతం సిట్కి ఇచ్చే అవకాశం కనబడుతుంది. సిట్ దర్యాప్తు ముమ్మరం వేగవంతం చేసి దానికి సంబంధించి త్వరలోనే సాధ్యమైన త్వరగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.